ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. నంద్యాల జిల్లాలో వర్ష బీభత్సం సృష్టించింది. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో కుండపోత వర్షానికి జనావాసాలు, పంట పొలాలు జలమలమై నీట మునిగాయి. మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికతో రైతులు, వ్యవసాయ కూలీలు, సామాన్య ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని సాయిబాబా థియేటర్ వద్ద ఉన్న చెత్తకు కొందరు ఆకతాయిలు నిప్పండించారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు గోట్కూరు గ్రామంలో అతలాకుతలం చేశాయి. దానిమ్మ, చీనీ పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరో 2 రోజులు వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పంటలు దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్ర గృహ నిర్మాణ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రి పార్థసారథి పాల్గొన్నారు. గృహ నిర్మాణానికి సంబంధించి నివేదికను కలెక్టర్ సృజన సమర్పించారు. కృష్ణా జిల్లా దొండపాడు కాలనీలో గంజాయి కలకలం రేపింది. రోడ్డుపై గంజాయి విక్రయిస్తుండగా మైనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 6 కిలోల 300 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమశిల జలాశయానికి తానే ఆదుడిగా సీఎం చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని నెల్లూరు వైఎస్సార్సీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని సీఎం చంద్రబాబు విమర్శించడంపై కాకాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.